బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావడంతో కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బన్నీ విడుదల కోసం ఇటు చెంచల్గూడ జైలు వద్ద అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా కుటుంబ సభ్యులు అభిమానులు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పుష్ప అభిమానులు క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బన్నీ తరపు లాయర్లు బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది. రవి జాగ్రత్త. రవి జాగ్రత్త. మొత్తానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది అల్లు అర్జున్కి. ఇక ఇదే అంశానికి సంబంధించి అలాగే ప్రస్తుతం 2 ప్లేసెస్లో అంటే అటు చెంచల్గూడ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఇటు అల్లు అర్జున్ ఇంటి వద్ద పొజిషన్ ఎలా ఉంది వివరించడానికి లైవ్లో మా కరస్పాండెంట్స్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెంచల్గూడ జైలు నుంచి అమర్, అలాగే సుప్రియ అల్లు అర్జున్ ఇంటి వద్ద నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. అమర్, ముందుగా ఎట్లా ఉంది సిచ్యువేషన్ చెంచల్గూడ వద్ద? ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఎంతసేపట్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎంతసేపట్లో బన్నీ బయటికి రావచ్చు? రమణబాబు, ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్కి ఊరట లభించడంతో మధ్యంతర బెయిల్కి సంబంధించి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ప్రస్తుతం న్యాయవాదులు అందుకొని కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైలు కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. చెంచల్గూడ జైలు లోపల ప్రస్తుతం అధికారులు ఇటు న్యాయవాదుల సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్కి సంబంధించిన పత్రాలను ఇప్పటికే జైలు అధికారులకు న్యాయవాదులు అందించారు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన అధికారులు అడ్వకేట్కి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు కలిసి బెయిల్కి సంబంధించిన అంశాలపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే 50,000 పూచికతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతానికి బెయిల్ మంజూరు కావడం ఆ హైకోర్టు సంబంధించిన ఆర్డర్ కాపీలు తీసుకొచ్చి న్యాయవాదులు మొత్తం ప్రస్తుతం జైలు అధికారులతో మంత్రాలు అయితే జరుపుతున్నారు. సుమారు గంట సేపు అయింది. గంట సేపటి నుంచి కూడా న్యాయవాదులు ఇటు అధికారులు ఇద్దరు కలిసి కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. న్యాయకు సంబంధించి అంటే బెయిల్పై విడుదలవుతున్న క్రమంలో దానికి సంబంధించిన న్యాయ సలహాలు, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఎలా ఉండబోతుంది, ఎలా కొనసాగిస్తారు, ఎలా ముందుకెళ్తారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే సూపరింటెండెంట్ ప్రస్తుతం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బెయిల్కి సంబంధించిన వ్యవహారాలపై ప్రస్తుతం న్యాయవాదులు ఇటు అధికారులు చర్చిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇటు బెయిల్కి సంబంధించిన అఫీషియల్గా ఆర్డర్ కాపీ జైలు అధికారులకు ఇచ్చారు కాబట్టి అధికారులకు అందిన కాపీ ఆధారంగా దీనికి సంబంధించిన గతంలో కూడా బెయిల్కి సంబంధించిన పత్రాలకు సంబంధించి గతంలో నకిలీ పత్రాలు కూడా గతంలో వచ్చిన నేపథ్యంలో ఈ బెయిల్ కాపీలు అసలు ఒరిజినల్నా లేకుంటే డూప్లికేటా అన్న అంశంపై ప్రస్తుతం
జైలు అధికారులు పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఆర్డర్కి సంబంధించిన కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో ప్రస్తుతం జైలు అధికారులు ఇటు న్యాయవాదుల మధ్య ప్రస్తుతం మంత్రాలు అయితే కొనసాగుతున్నాయి. చాలా మంది అభిమానులు మనం విజువల్స్లో కూడా చూడుకోవచ్చు. సెంట్రల్ జైలుకి సంబంధించిన ఏరియాకి ఇప్పటికే చాలా మంది అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించి బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్ రిజెక్ట్ అవుతుందా అన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్డర్ కాపీ అందుకొని ప్రస్తుతం న్యాయవాదులు చించల్గూడ జైలు లోపలికి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే చించల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. బెయిల్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సంతకాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని బయటికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ కావడం, ప్రస్తుతం రిమాండ్ చేయడం, చించల్గూడ జైలుకి అంటే అడుగుపెట్టిన వెంటనే ఇటు హైకోర్టులో మధ్యంతర బెయిల్కి సంబంధించి తీర్పు ఇవ్వడం పట్ల ప్రస్తుతం ఒకవైపు ఇక్కడికి చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా అభిమానులందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మనం ఈ మలక్పేట వెట్లే రోడ్డు మొత్తం కూడా ఇప్పటికే అభిమానులు ఎక్కువగా రావడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? अल्लू अर्जुन का बहुत बड़ा फैन हूँ मैं। चंचलगुड़े से हूँ, 4 साल से रहता हूँ। చాలా మంది చిన్నపిల్లలంతా కూడా వచ్చి అల్లు అర్జున్ సంబంధించిన పుష్ప 2 మార్మోగుతున్న పరిస్థితి పుష్ప అంటూ కూడా అభిమానులంతా కూడా ప్రస్తుతం కోలాహలం అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే బెయిల్ సంబంధించిన ప్రాసెస్ లో ప్రస్తుతం ఇటు అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బెయిల్ సంబంధించిన అధికారులు ఒకవైపు ప్రాసెస్ చేస్తుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బెయిల్ సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ప్రస్తుతానికైతే అధికారులు ఉన్నతాధికారులు అంటే జైలు సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే మరి ఇవాళ మరి కాసేపట్లో బెయిల్ పైన బయటికి వస్తారా, లేకుంటే లీగల్ ప్రాసెస్ అంతా కూడా అయిపోవడానికి రేపటి వరకు సమయం పడుతుందా అనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది అభిమానులు చించల్గూడ జైలుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ బెయిల్కి సంబంధించిన 50,000 పూచికతో ప్రస్తుతం బెయిల్ కూడా మంజూరైన నేపథ్యంలో ప్రస్తుతానికి 2 షూరిటీలతో న్యాయవాదులు చించల్గూడ జైలుకు చేరుకున్నారు. దాదాపు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి దాదాపు 3 గంటలు సమయం గడిచింది. మరి 3 గంటలు చించల్గూడ జైల్లో అతనికి అల్పాహారం లాంటి అందించారా లేక ఖాళీగానే ఉన్నాడా అన్న అంశాన్ని ప్రస్తుతం పోలీసులు ఇటు జైలు శాఖ అధికారులు ఇంకా వెల్లడించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అధికారులు ఇటు న్యాయవాదుల మధ్య లీగల్ ప్రాసెస్ బెయిల్కి సంబంధించిన అంశాలపై కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చించల్గూడ జైలు నుంచి ఏ వెహికల్ వెళ్ళినా కూడా అభిమానులంతా కూడా కేరింతలు వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం ఇటు పోలీసుల మీద వస్తున్నటువంటి అప్రదిష్టకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కొద్దిసేపటి క్రితమే పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనకు సంబంధించి చూసుకుంటే ఈ ఏదైతే పుష్ప 2 విడుదలకు సంబంధించి బందోబస్తు కోరుతూ సంధ్యా సినీ ఎంటర్ప్రైజ్ పంపిన లేఖపై పోలీసులు అమర్ మీరు ఒక్క సెకండ్ లైన్ లోనే ఉండండి. ఒక్కసారి అల్లు అర్జున్ ఇంటి వద్దకు వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి వివరించడానికి మన కరెస్పాండెంట్ సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, ప్రస్తుతానికి చెంచల్గూడ వద్ద అయితే అభిమానులు విపరీతంగా చేరుకున్నారు. లోపల ఫార్మాలిటీస్ అయితే అవుతున్నాయి. మరి కాసేపట్లో బయటకు రావచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు? రమణబాబు, ఉదయం 11:45 నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మనకు ఒక హై డ్రామాగానే కనిపించిందని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాను. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరకి చూసుకున్నట్టయితే 3 చోట్లల్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక బార్గేట్స్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నివసించే ఏరియాలో కూడా 2 బార్గేట్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే అల్లు
అర్జున్ అరెస్ట్ పైన చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ సినిమాలు ఎంత సస్పెన్స్ గా కనిపిస్తాయో మనకు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఇప్పుడు అంతా సస్పెన్స్ గానే మారిందనే చెప్పాలి. మార్నింగ్ నుంచి కూడా అయితే బెయిల్ వచ్చేసి కూడా బెయిల్ రావడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇంకా అల్లు అర్జున్ ఎప్పుడు ఇంటికి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే ఒకవైపు ఫ్యాన్స్ చూస్తే కూడా అలానే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ భారీ బందోబస్తు ఉండడంతో అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడికైతే ఇంకా ఫ్యాన్స్ అయితే చేరుకోలేదు. సో ఫ్యాన్స్ ఎవరు రాకుండా ఉండడానికి ఇంకా ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన సమయంలో బెయిల్ రిలీజ్ అయినాక జైలు నుంచి వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ కాలనీలో కూడా కలగకుండా ఉండేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓన్లీ మీడియాని తప్ప ఇంకా ఎవరిని అయితే అలో చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. సో మరి కొద్ది క్షణాలలో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారని చెప్పి రోప్ టిప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతో మంది చాలా మంది అల్లు అర్జున్ బెయిల్ కోసము ఆయన రాక కోసం కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. రమణ బాబు, ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.